దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 21వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం, అద్భుతమైన వాగ్దానం. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. సామెతలు 3వ అధ్యాయం 10వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Proverbs chapter 3 verses 10. Then he will fill your barns with grain. నీ యొక్క ఆ రోజుల్లో ఆ ధాన్యపు గిడ్డంగుల్ని బాన్స్ అనేవాళ్ళు అనమాట. అండ్ యువర్ వ్యాట్స్ విల్ ఓవర్ఫ్లో విత్ గుడ్ వైన్. ఆ యొక్క ద్రాక్షారసము నిల్వ ఉంచేదాన్ని వ్యాట్ అంటారు. కాబట్టి ఆ యొక్క ఓవర్ఫ్లో. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చి పొంగి పొర్లే ఆశీర్వాదములు. పొంగి పొర్లే ఆశీర్వాదములు. ఇక్కడ ఈ సామెతల 3వ అధ్యాయము ఏం చెప్తుంది? అసలు పొంగి పొర్లే ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకుంటాము అనేది వెళ్ళే ముందు, చాలాసార్లు ఆశీర్వాదాన్ని మనము కష్టంతో మొదలు పెడతాం, అంటే ముడి పెడతాం. ఏ విధంగా ఉందంటే, ఏదైతే నువ్వు కష్టపడతావో అది నీకు దక్కదు అని అంటారు. కానీ కష్టపడిన ప్రతి వానికి, హార్డ్ వర్క్, కష్టపడిన ప్రతి వానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. అయితే ఇష్టపడింది ఏది మనకు దొరకదు అనేది సత్యం. కారణం ఏంటంటే, ఇష్టాన్ని చాలా మంది నమ్ముకుంటారు, కష్టాన్ని బహు తక్కువ మంది నమ్ముకుంటారు. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఏ రోజు వాడు ఫెయిల్ అవ్వడు. అయితే ఇష్టాన్ని నమ్ముకున్నవాడు మాత్రము ఈరోజు ఉన్న ఇష్టము మరుసటి రోజు ఉండదు, ఈరోజు ఉన్న ప్రేమలు మరుసటి రోజు ఉండవు. కానీ ఈరోజు మన కాంటెంట్ ఏంటంటే, కష్టార్జితము వేరే, ఆశీర్వాదము వేరే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. కనుక మొట్టమొదట మనము నేర్చుకోవలసిన వాక్యజ్ఞానం ఏంటి? పొంగి పొర్లే ఆశీర్వాదాలు. ఏ విధముగా పొంగి పొర్లే ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకోగలము అనేది మనము నేర్చుకుంటే, మొట్టమొదట ఈ పొంగి పొర్లే ఆశీర్వాదాలు అన్న వెంటనే సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం: నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష పొందకూడదు. అంటే ఆశీర్వాదము వేరే, ధనాపేక్ష వేరే. ఈ ఆశీర్వాదము, మెండైన దీవెనలు ఎవరికి? నమ్మకమైన వానికి. అయితే ఈ ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షకి పాత్రుడంట. కారణం ఏంటంటే, ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం: సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అయితే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. కానీ మనము ఎప్పుడైతే ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి తృప్తి కలిగి కృతజ్ఞత చెల్లిస్తామో, కావలసింది దేవుడు ఇస్తాడని మనము ఆయన యందు నమ్మకముగా ఉంటామో, ఖచ్చితంగా అటువంటి వాడు నమ్మకస్తుడు. కాబట్టి ఈ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం: ధనవంతులు అగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన దురాశలో పడుదురు. కాబట్టి మనుష్యులని నష్టములో, నాశనములో ముంచివేస్తుంది. కారణం ఏంటి? ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. ఎప్పుడైతే ధనాపేక్ష నీలోకి వస్తుందో, నీవు విశ్వాసము నుండి తొలగిపోతావు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి నీవు దేన్ని బట్టి ఆశపడుతున్నావు అనేది మనము చూస్తే
ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే నీవు ఆశిస్తున్నావు కానీ నీకు దొరకటం లేదు అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది? పొంగి పొరలే ఆశీర్వాదము. ఏ విధముగా మనము పొంగి పొరలే ఆశీర్వాదము స్వతంత్రించుకోవాలి? నాకు ఒకానొక దినమున పూర్తి బైబిల్ చదువుతూ సామెతలు 30వ అధ్యాయం 7వ వచనం వచ్చినప్పటికీ, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము అని చెబుతూ ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేకపోతే బేదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో. కనుక తెలియక ఇది ఎత్తిపెట్టి ప్రార్థన చేశాం. తర్వాత అర్థమైంది, ఎందుకంటే అక్కడికక్కడే సరిపోతూ ఉంటాయి. అయితే మనందరికీ తెలుసు కదా, కీర్తనాకారుడు ఏమని చెప్తాడు 23:5లో, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. అంటే అర్థం ఏంటంటే, యు అనాయింటెడ్ మీ. ఎప్పుడైతే దేవుడు నిన్ను అభిషేకిస్తాడో శత్రువుల ఎదుట భోజనము, అదే సమయంలో గిన్నె నిండి పొంగి పొర్లే అభిషేకము, ఆశీర్వాదాలు నీవు నేను పొందుకుంటాం. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారి మాటల్లో మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియులారా, 6వ అధ్యాయము 38వ వచనం. ఈరోజు చాలా టెక్నిక్లు మీకు నేను నేర్పించబోతున్నాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇవ్వండి, మీకు ఇయ్యబడుతుంది. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుచెదరు. ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతో మీకు మరలా కొలవబడును. ఇది యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోసుకున్నావు, ఏమి మాట్లాడతావో అదే నీవు పొందుకుంటావు, ఏమి ఇస్తావో అది తిరిగి నీకు ఇవ్వబడుతుంది. ఇక్కడ అదే చెప్పబడుతుంది. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో క్షమించబడతావు, ఎప్పుడైతే ఇస్తావో నువ్వు పొందుకుంటావు, ఎప్పుడైతే నువ్వు విస్తారంగా ఇస్తావో నీవు విస్తారముగా సమకూర్చుకుంటావు. కానీ మనం ఏం చేస్తాము? ఇటు పక్కన లేదు, మరి మేము కాకినాడ వాళ్ళం కదా, వాళ్ళే పలకరించాలి, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే రావాలి. ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడూ కూడా మన స్వార్థపూరితమైన ఆలోచన ఎలా ఉంటుంది? ఎదుటివాడు మన దగ్గరికి రావాలి, ఎదుటివాడు మనం పలకరించాలి, మనం అనుకున్న ప్రేమలో ఎదుటివాడు ఉండాలి, అప్పుడే మనం వాళ్ళని ఇష్టపడతాం, లేకపోతే మనం వాళ్ళ ముఖం కూడా చూడం. అది ఎలా కుదురుతుంది? దేవుని వాక్యం ఎప్పుడూ కూడా ఆ మొదటి అడుగు నువ్వు వెయ్యి, ఆ మొదటి మాట నువ్వు మొదలుపెట్టు, ఆ యొక్క ప్రతిదీ మొట్టమొదట నీతో ప్రారంభించు. కాబట్టి ఏ రోజునైతే మనల్ని మనము హీరోగా కాకుండా మనల్ని మనము జీరోగా చేసుకుంటూ, దేవా నీవు నా కోసం ఏ విధంగా హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి, నీవు గెలవాలి, నేను ఓడిపోవాలి, నీవు దేవుడవు, నేను మానవుడను అని ఏ రోజైతే మనము గాడ్లీ కాన్షియస్నెస్ కలిగి ఉంటామో, ఎప్పుడైతే నీవు కొలిచే కొలతతోనే నీకు కొలవబడుతుంది. ఒకానొక దినమున ఆకాశం తెరవబడి ఒక విషయంలో నేను బాగా కృంగిపోయినప్పుడు, నేను స్పష్టముగా ఈ దర్శనము కారులో డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు చూశాను. నీవు ఎట్టి కొలతతో కొలుస్తావో, గోల్డెన్ రూల్ అన్నమాట. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. మీరు మనుషుల యొద్ద నుండి ఏమి ఆశిస్తున్నారో అది మీరు మొదట వారికి చేయండి. కాబట్టి దయ చూపించే వానికి దయ చూపించబడుతుంది. ఏ రోజునైతే మనము కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ ఉన్నాయి, అవి మనము నియమ ప్రకారము పాటిస్తామో, అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి
మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మనం ఏం చెప్తాం? అది పాత నిబంధన, ఈ రోజున అటువంటిది లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు ఎన్నడను గతించవు. నా జీవితంలో దేవుడు సత్యవంతుడు అని అనుభవ జ్ఞానముతో నేను నడిచి వెళ్ళుచు మీకు నేను చెప్పుతున్న నా సాక్ష్యంతో కూడిన ఈ వాక్యాలు ఏమిటంటే, చాలా మంది చెప్పే వాళ్ళు వస్తారు, చూసే వాళ్ళు వస్తారు, ఇంకా చెప్పాలంటే చేసే వాళ్ళు వస్తారు, కానీ మోసే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. అంటే ఈ రోజున ఉన్న వాళ్ళు రేపు నీతో ఉంటారు అన్న గ్యారంటీ లేనప్పుడు ఎవరో చెప్పారని అది నీకు నచ్చింది తీసుకుంటున్నావు, నీకు వచ్చింది చేస్తున్నావు, అది ఈజీ లైఫ్. ఎప్పుడైతే నీవు ఏ విధముగా అయితే నేను ఈ కార్యము చేయగలను అని గెలవాలి అనే ఆశతో కాదు గాని గెలవగలను అనే నమ్మకంతో నువ్వు చేసిన ఎడల ప్రతి విషయంలో కూడా గెలుపు నీదే. కాబట్టి ప్రభునందు ప్రియరా, దేవుని యొక్క వాక్యము సింపుల్ గా నేను ఈరోజు మీకు చెబుతూ, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక ఏమని చెప్తున్నాడు పౌలు ఇక్కడ 9వ అధ్యాయం 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. అయితే ఏ విషయం మాట్లాడుతున్నాడు? సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి, చేయాలి. ప్రతిదీ అంటే నువ్వు దానిలో లీనమైపోవాలి. ఆరాధన అంటే ఏంటో తెలుసా? నువ్వు డ్యాన్స్ చేసినా దాంట్లో లీనమైపోవాలి, పాట పాడినా దానిలో లీనమైపోవాలి, స్తుతించినా దానిలో లీనమైపోవాలి, వాక్యం చెప్పినా దానిలో. అంటే నీవు ఎప్పుడైతే విత్ హోల్ అండ్ సోల్ చేస్తావో దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. కనుక ఇక్కడ ద గ్రేటెస్ట్ టెక్నిక్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అంటే అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అని రాయబడి ఉంటుంది. అందుకనే అక్కడ పాత నిబంధన లేఖనం ఎత్తిపట్టుచు అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని అక్కడ ఇంకా అనేకమైన లేఖనాలు చెప్తున్నాడు. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం పౌలు రాస్తూ, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు. నా జీవితంలో ఎంత స్పష్టముగా దేవుణ్ణి నేను రుచి చూచి ఎరిగాను అంటే 2-3 విషయాలు మనం ధ్యానం చేసుకుంటే, రాజులు 1 గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం, ఇక్కడ సారెపతు విధవరాలి దగ్గరికి వెళ్ళమంటాడు దేవుడు ఏలియాని. నేను నిన్ను పోషించుటకు అని ఒకమి సిద్ధపరిచాను. రైట్. అయితే ఇక్కడ ఏలియా వెళ్ళి నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగిన తర్వాత కొంచెం ఏమైనా పెడతావా అంటే ఆమె ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవి, కానీ మేమిద్దరూ చనిపోక ముందు అని చెప్పితే ఏలియా ఏమంటున్నాడు? మొదట నాకు కొంచెం పెట్టు, తర్వాత నీ బిడ్డకు నీకు చేసుకో, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఈ రోజున నేను సాక్ష్యం పలుకుతున్నాను. డబ్బులు వేసుకోవడానికి, అంటే పెట్రోల్ వేసుకోవడానికి డబ్బులు లేక స్తుతించి వెళ్ళినప్పుడు కారులో పెట్రోల్ ఊరింది. ఆ వస్తున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి మా దగ్గర రైస్ లేక నేను స్తుతించినప్పుడు బియ్యం ఊరింది నా దగ్గర. ప్రభువా నాకు ఇది కావాలి అంటే ఊరింది. ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పకండి. సో సింపుల్. ఆ యొక్క 6 రాతి బాణలు నీటితో నింపారు కదా, ద్రాక్షారసంగా మారింది కదా, చెయ్యండి అద్భుతం అంటారు. అలా ఎందుకు పోతాం? మనం ఏమైనా ఎర్రోళ్ళమా? అంటే నీటిని ద్రాక్షారసంగా వద్దు.
ఏం చెయ్యి? 6 వాటర్ బాటిల్స్ పెట్టుకో. యేసు నామములో దీవించబడును గాక, యేసు నామములో దీవించబడును గాక. 7 రోజులు చెయ్యి. ఇదేమీ మూఢనమ్మకం కాదు, నీవు నమ్ముతున్న వాక్యాన్ని. ఇది ఫస్ట్ టెక్నిక్. రెండో టెక్నిక్, 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుల వారి చేతిలో పడిన మరుక్షణము ఆ దీవెన చేతుల్లో ఉంది, ఆ దీవెన ఆయన నోటి మాటలో ఉంది. దీవించబడును గాక. నీ జీతం చేత్తో పట్టుకో. దీవించబడును గాక, దీవించబడును గాక, దీవించబడును గాక. ఏ రోజునైతే నీ చేతుల్లో దీవెన ఉండాలి. నా కోసం నా సంఘస్థులండి, చేతిలో పెట్టిన ప్రతిదీ దీవించబడుతుంది. ఎందుకంటే నీ హృదయము తెల్లగా యథార్థముగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా పిల్లలు పెడతాయి అన్నమాట. ఏ విధముగా ఆశీర్వాదం అనేది మనం ఇక్కడ చూసినట్లే ఎలీషా కార్యాల్లో మనం చూసినప్పుడు రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఆ యొక్క శిష్యుడు చనిపోయినప్పుడు, ప్రవక్తల శిష్యుడు, ఆ యొక్క భార్య వచ్చి అప్పుల వాళ్ళు వచ్చారన్నప్పుడు సరే పాత్రలన్నీ తెచ్చుకోండి, నీ దగ్గర ఏముంది అంటే ఒక్కటే ఉంది అంట. ఏంటి? బుడ్డిలో కొంచెము నూనె. పాత్రలన్నీ వారు తెచ్చుకుని రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. అయితే తాను తన కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు ఉన్నాయని చూసినప్పుడు లేవు, నూనె నిలిచిపోయింది. అక్కడ నూనె ఊరింది. ప్రభునందు ప్రియులారా, సేవకుని నోటి మాటతో నూనె ఊరింది. ఇదే విధంగా ఎలీషా జీవితంలో ఈ యొక్క 4వ అధ్యాయంలోనే 42వ వచనం, అక్కడ వారు కేవలం మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు తీసుకొని వస్తారు, కొన్ని పండ్లు. అయితే ఇక్కడ భోజనానికి వడ్డించమంటే 20 రొట్టెలు 100 మందికి ఎలా వడ్డించాలి? అప్పుడు సేవకుడు చెప్తున్నాడు, ప్రవక్త ఎలీషా, తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు. నా సేవా పరిచయం ఎన్నోసార్లు అక్కడ మోకరించి ఆ యొక్క సిద్ధపరిచింది దీవించినప్పుడు అందరికీ సమృద్ధిగా సరిపోవడం కాక మిగలడం నేను చూసి ఉన్నాను. అంటే నువ్వు పూర్తిగా నమ్మాలి. ఆశీర్వాదం అనేది సందేహపడకూడదు. ఏ రోజునైతే ఈ వాక్యాలన్నీ నేర్చుకున్న నీవు నేను మనము అసలు వాక్యంలోనికి వెళ్తే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము కొత్త తైలము గానుగలకు పైగా పొర్లిపారును. కారణము దేవుడు తాను పంపిన ఆ యొక్క మిడతల సైన్యమును, పసరు పురుగుల సైన్యమును దేవుడు తీసివేస్తున్నాడు. ఎందుకు తీసివేస్తున్నాడు? ఆ నాశనకర్తను ఆపు చేస్తున్నాడు. అందుకని ఇక్కడ ఈయన చెబుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఏ రోజు మీరు చింతించుకుడి. ఎప్పుడైతే నీ కోసం నీవు చింతపడుతున్నావో, నీ కోసం బ్రతుకుతున్నావు, అయితే నువ్వేం చెప్పాలి? ప్రభా ఊరుకో ప్రభా, దశంభాగం వేయడానికి కాలుకలేదు ప్రభా, ఊరుకో ప్రభా, సంఘానికి వెళ్తున్నాను, సేవకుడి చేతిలో ఏం పెట్టడానికి లేదు. అసలు ఏమనుకున్నావు ప్రభా? నువ్వే కదా ఇవ్వాలి, సమస్తము నీ చేతిలోనే ఉంది కదా. ఆకాశము నాది, భూమి నాది, మనుషులు నావాలి, వెండి నాది, బంగారం నాది అన్నావు కదా ప్రభా. కాబట్టి నీ రాజ్యమును నీతిని వెతుకుతున్నాను ప్రభా, అన్ని నువ్వు నాకు ఇచ్చేస్తున్నావు ప్రభా. ఎప్పుడైతే నీవు దేవుని రాజ్యమును నీతిని వెతుకుతావో ఇప్పుడు చెప్పబడుతుంది. ఈ సామెతలు 3వ అధ్యాయము నీకు ఏమని చెప్పబడుతుంది? నీకెప్పుడైతే శాంతి, సుఖ జీవనము, ఆ యొక్క దీర్ఘాయుషు కావాలి అంటే నెంబర్ 1 దయా సత్యము విడిచిపోనివ్వకూడదు. అవి నువ్వు భద్రపరుచుకోవాలి. ఎప్పుడైతే దయతో నువ్వు ఉంటావో, దయని నువ్వు ఇస్తావు, దయని నీవు పొందుకుంటావు. అప్పుడు మానవుల దృష్టి యందు, దేవుని దృష్టి యందు నీవు మంచివాడవి అనిపించుకుంటావు. 2వ పాయింట్, స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక. చాలా సార్లు చెప్తారు, లేదండి నేను దేవుణ్ణి నమ్మను. కాదు, ఎప్పుడైతే దేవుని నమ్మడం అంటే ఏంటి? హల్లెలూయా, ఎప్పుడు చేతులు ఎత్తేసామని. ఆయన ఒకడు మహానుభావుడు, అంతా అయిపోయాక కానీ రాడు. అంటే నీలో చిన్నది ఉన్నా కూడా అది దాని మీద నువ్వు పెట్టుకుంటావు. నా దగ్గర ఈ ఉన్నది కూడా తీసేస్తేనే దేవుడు వస్తాడు. ఆకాను చిన్న వస్త్రం పెట్టుకున్నాడు, దేవుడు రాలా. ప్రభునందు ప్రియులారా,
దేవుడు అంటే ఉన్నదంతా ఊడ్చేమన అలా కాదు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో. అందుకనే ఇదిగో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేను. ఎప్పుడైతే నీవు నా సొంత శక్తి, నా తెలివితేటలు, నా సామర్థ్యం అంటావో అవన్నీ ఊడిపోతాయి. కనుక ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు, ముఖ్యంగా నీ రాబడి అంతటిలో ప్రథమ భాగము, ఎప్పుడైతే నీ ఆస్తిలో భాగము దేవునికి ఇస్తావో, మరి కండిషన్ లేకుండా ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పండి? ఇస్తున్నాను ప్రభా, ఇస్తున్నాను ప్రభా, దీవించబడును గాక, నా చేతులు దీవించబడును గాక, నా చేతుల్లో పడింది దీవించబడును గాక, మీ చేతుల్లో ఉన్నది దీవించబడును గాక. ఓ నా కళ్ళు స్వార్థాన్ని చూడకండి, ఓ నా కళ్ళు దురాశను పోకండి, ఓ నా ఆలోచనలు కంట్రోల్లో ఉండు. నీ దేవుడు నీకు అన్యాయము చేయడు, నీ దేవుడు నిన్ను దీవించాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీకు పొంగి పొర్లే ఆశీర్వాదాలు నేను ఇస్తున్నాను. నేను నిన్ను దీవించబోతున్నాను. ఆకాశం అనే నా మంచి ధననిధి తెరవబోతున్నాను. ఆశీర్వాదము నీకు కలుగును గాక, ఆశీర్వాదము నీకు కలుగును గాక అని ఈ రోజున దేవుడు చెప్తున్నాడు. ఏంటి అంటే ఇది ప్రాస్పెరిటీ గాస్పల్ కాదు సుమా, అనుభవం, ప్రాక్టికల్ గాస్పల్. నేను అనుభవంతో వచ్చాను, అలా పోతా ఉంటాను. ప్రభా జనరు ఉంది కానీ నువ్వు మంచినీళ్ళు ఇవ్వగలవు కదా, ఎవడో ఒకడు బండి ఆపి మంచినీళ్ళు ఇవ్వని ప్రభా అడుగుతాడు. అంటే నువ్వు అనుక్షణము నీ దేవుణ్ణి స్తుతించాలి, నీ దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆకాశం మీద చూసేస్తూ దేవా ఊరుకో ప్రభా, నువ్వు అన్నావు కదా ప్రభా, ఏం ప్రభా ఈ చిన్న దేవుడు నీకేమైనా కష్టమా ప్రభా? ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడుకుంటావో, దేవుణ్ణి హెచ్చిస్తావో, దేవుణ్ణి ఘనపరుస్తావో, దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. కనుక ఈ రోజు నుంచి అటువంటి కృప, దేవుని ఆశీర్వాదము, మహదైశ్వర్యము నీకు నాకు కలుగునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మంది ఈ రోజుకైనా పిసినారితనము వదిలేసి, లోభము వదిలేసి, ధనాపేక్ష వదిలేసి నీ యొక్క దైవాశక్తి కలిగిన వారే నిన్ను వెతుకువారుగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.